హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ ఎలా ఉంది? ఎందుకంటే మనము ఎంత ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే మనము పనులు అనేది అంత చక్కగా చేసుకోగలము. ఎస్పెషల్లీ ఇంకా చదువుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా బాగుండాలి. అప్పుడే మనము చదివింది గుర్తుంటుంది, ఇంకా కాన్సన్ట్రేషన్ వస్తుంది. హెల్త్ బాగాలేకపోతే మనమైతే అసలు సరిగా చదవలేము. యాక్చువల్గా ఇప్పుడు పిల్లలకి నేనైతే స్కూల్లో వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా. స్కూల్లో అయితే ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి. అంటే మళ్ళీ రిపోర్టింగ్ డే ఈ 24th ఉంటుంది. సో ఇక మేమైతే మళ్ళీ ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి, ఇంకా చాలా వర్క్ ఉంది. సో ఇంకా మాకైతే డైలీ మళ్ళీ క్యాంపెయినింగ్ వెళ్తున్నాము. ఇంకా ఒక ఏరియా చూజ్ చేసుకొని టీచర్స్ని ఒక 3 మెంబర్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసి పంపిస్తున్నారు. సో ఇంకా ఎండలో వెళ్ళి టైర్డ్ అయిపోయి మళ్ళీ స్కూల్కి వచ్చి మళ్ళీ రిపోర్ట్ కార్డ్స్ ప్రిపేర్ చేసి ఇంకా ఏమైనా పేపర్స్ కానీ ఏమైనా కరెక్షన్ ఉంటే కానీ అవన్నీ ఇక ప్రిపేర్ చేసేసరికి ఇక చాలా టైం అయిపోతుందండి. సో ఇక నేనైతే స్కూల్ నుండి ఇంకా మళ్ళీ హాస్టల్కి వచ్చేసరికి అయితే ఈవినింగ్ 4:30 అలా అవుతుంది, 5 అవుతుంది. సో ఇంకా అసలు ఇక చాలా టైం అంతా అసలు అక్కడే అయిపోతుంది. ఇక నేనైతే డిగ్రీ బట్ నాది యాక్చువల్గా బీఈడీ లేదండి. సో నేనైతే ఇంకా బీఈడీ సర్టిఫికేట్ కావాలి కదా అనేసి సో నేనైతే బీఈడీకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. బుక్ అయితే తీసుకున్నాను, హెడ్సెట్ విజేత కాంపిటీషన్స్ నుండే తీసుకున్నాను. ఎందుకో నాకైతే విజేత కాంపిటీషన్స్ ఒక బుక్ నుండే నాకు ఎంతో కొంచెం చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. దాన్ని చదివింది మంచిగా మనం ఏదైతే పర్ఫెక్ట్గా చదువుతున్నామో అదే వస్తుంది అనేసి అయితే నాకు నమ్మకం అనిపించింది. సో నేనైతే ఆ బుక్ తీసుకున్నాను. ఎక్కడంటే కోటిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరెవరు ఇంకా హెడ్సెట్కి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా ప్రిపరేషన్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మనకి ఇంకా 10th మ్యాథ్స్ కదా. నేను లాస్ట్ ఇయర్లో 10th 5th 6th 10th వరకు అయితే నేను మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్ ఆల్సో మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నాను. కానీ కొంచెం మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. యాక్చువల్గా నేను వచ్చేసి అయితే ఇంకా 10th వరకు తెలుగు మీడియం కాబట్టి నేనైతే బుక్ అయితే తెలుగు మీడియంలోనే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఫిజిక్స్, కెమిస్ట్రీ, అందులో సోషల్ స్టడీస్ కూడా టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా ఉంది కదా. సో ఇంకా అది తెలుగులో అయితే కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఇంగ్లీషు అంటే కొంచెము నాకు వచ్చేసి ఎలానంటే మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ ఇన్ని రోజులు నేను కొంచెం ఇంతకుముందు ఇంగ్లీష్లోనే లాంగ్వేజ్లోనే ప్రిపేర్ అయ్యాను. సో ఇప్పుడు నేను అది కొంచెం తెలుగులో చూస్తుంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. కానీ ఐ కెన్ డూ క్యారీ అంటే నేను ఇక కొంచెం మనకు కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఈజీ అయితే మనం చేయగలము. ఇది అండి. యాక్చువల్గా నేను ఇంకా నైటు ఇక హెడ్సెట్ అప్లై చేద్దామని అనుకుంటే అక్కడ కొంచెం నాకు ఇంకా నేను అప్లై చేయలేదు, చేయాలి. సో ఇంకా నేనైతే కొంచెము బ్యాంకింగ్ అక్కడ ఫీ దగ్గర కొంచెము ప్రాబ్లం అయింది. సో ఇక నేను ఇంకా చేయలేదు, చేస్తాను. కాబట్టి ఇందులో కొంచెం మంచిగా ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది కదా. ఇంకా కేఈలో వస్తే బాగుంటుంది. అసలు ఇంకా చదవడము అసలు మళ్ళీ 2 years చదవాలా, అసలు బీఈడీ చేయాలా అనేసి కొంచెము అయ్యో ఎట్లా అనేసి చాలా అది అనిపిస్తుంది. బట్ ఇంకా సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి మనము టీచింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి, బీఈడీ సర్టిఫికేట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీఈడీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ బీఈడీ సర్టిఫికేట్ ఉంటేనే మనము శాలరీ గురించి కానీ మనము ఇంకా మనం మాట్లాడడానికి ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా మనల్ని త్వరగా అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మనకి కూడా స్కూల్లో తొందరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు ఎవరైతే ఇంకా టీచర్ అయితే ఎవరు చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా బీఈడీ అయితే కంపల్సరీ. సో ఇంకా నేను యాక్చువల్గా ఇంకా నాకు అసలు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జూన్లో ఉంటుంది అంటున్నారు కదా ఎగ్జామ్. అంటే కరెక్ట్గా ఇంకా 1 month ఉంటుంది. ఎందుకంటే ఈ 1 monthలోనే ఇంకా సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఇక కవర్ చేయాలి. మళ్ళీ వాటిని రివిజన్ కూడా చేయాలి. నేనైతే ఇక ఫస్ట్ ఇంకా ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ ఇదైతే మ్యాథమెటిక్స్ కూడా కొంచెం మనం ఫార్ములాస్ చూసుకోవాలి, జామెట్రీ నుండి కూడా. ఇంకా ఇంగ్లీష్ కూడా
కొంచెం మనము సినానిమ్స్ యాంటనిమ్స్ కూడా అవి ప్రిపేర్ అవుతూ ఉండాలి. నాకు మెయిన్గా సోషల్ అండ్ ఫిజికల్ సైన్స్ ఇవి కొంచెం ఇవి చాలా డేస్కి ఎప్పుడో చదివినట్టు అనిపించింది. సో ఇవైతే నేను కొంచెం చూసుకోవాలి. యాక్చువల్గా కొంచెం మోడల్ పేపర్స్ కూడా చూశాను. అసలు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎలా వచ్చిందనేసి మా ఫ్రెండ్ ద్వారా కూడా నేను సజెషన్ తీసుకున్నాను, ఎలా వస్తుంది, ఎలా చదవాలి అనేసి. తనైతే నాకైతే బుక్ మనము అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నామంటే ఏదో గుడ్డిగా రాయకుండా ఖచ్చితంగా మనము ఎంట్రన్స్ బుక్ అయితే తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి ఎలా సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేసి మనము ఒక టాపిక్ వైజ్గా ఉంటుంది కదా, సో మనం అలా ప్రిపేర్ అవ్వచ్చు అయితే తను ఒక అడ్వైజ్ చేసింది. సో నేను అందుకే ఇంకా మనము ఎంత ఫోన్లో ఒక టాపిక్ లాగా తీసుకొని అయితే చదువుకున్నప్పటికీ అంత క్లియర్గా టాపిక్ లాగా ఉండదు. కానీ ఒక బుక్ అయితే మనం తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గా ఫస్ట్ టు ఎండింగ్ వరకు మనకి కాన్సెప్ట్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మనము బుక్లోనే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఎక్కువగా ఫోన్లోనే మనము కొంచెము చదవడం అనేది అన్ఈజీగా ఉంటుంది. సో ఇంకా బుక్కే ప్రియారిటీ ఇస్తే చాలా బాగుంటుందండి. ఇదండి ఇంకా నైట్ నేను వచ్చేసి ఇంకా నా ఛాలెంజ్ టైం అంటే నేనైతే పెట్టుకున్నాను కరెక్ట్గా ఖచ్చితంగా నేను ఒక 2 hours అయినా ఖచ్చితంగా చదవాలి అనేసి. సో నేనైతే ఇంకా నైట్ 11:30 అయింది. 11:30 వరకు అయితే నేను చదువుకున్నాను. యాక్చువల్గా ఇంకా మనము నేను ఏం చెప్తున్నానంటే మనము అది ఎక్కువ ఎంతసేపు కూర్చొని చదువుతున్నామనే కాదు, కానీ మనము చదివిందైనా పర్ఫెక్ట్గా చదవాలి. కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు చదివింది బుర్రకు ఎక్కుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.